యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. 2024లో జరిగే పుష్కరాల గురించి అండి ఈ వ్లాగ్. ఈ పుష్కరాలు ఎక్కడ జరుగుతాయి, ఏ నదికి జరుగుతాయి, ఎక్కడ స్నానం చేస్తే మంచిది, ఆ స్నానం చేసి ప్రదేశాల్లో ఏ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్దామని చెప్పేసి ఈ వ్లాగ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదన్ రెడ్డి వ్లాగ్స్. వచ్చే సంవత్సరం 2024లో జరిగే పుష్కరాలు నర్మదా నది పుష్కరాలండి. దీన్నే రేవా నది అని కూడా అంటారు. మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ దగ్గర, అంటే మధ్యప్రదేశ్కి ఛత్తీస్గఢ్కి బార్డర్లో ఉన్నటువంటి అమర్కంటక్ వద్ద ఈ నర్మదా నది పుట్టి అక్కడి నుంచి పశ్చిమ దిశగా ప్రవహించి మన గుజరాత్లోని కంబట్ సంధి అంటారండి. బారూచ్ అని చెప్పేసి ఒక నగరం ఉందండి. ఈ బారూచ్ దగ్గర కంబట్ సంధి దగ్గర అరేబియా మహాసముద్రంలో కలుస్తుందండి. ఈ నర్మదా నదికి 2024లో పుష్కరాలండి. అంటే గురుడు మేషరాశిలోంచి వృషభ రాశిలోకి ప్రవేశించగానే వచ్చే పుష్కరాలు నర్మదా నది పుష్కరాలండి. ఇప్పుడు మేషరాశిలో ఉన్న గురుడు మన 2024 సంవత్సరం మే నెలలో మే 1వ తారీఖున మధ్యాహ్నం 1 గంటకి మేషరాశి నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తా ఉన్నాడండి. అంటే 2024 మే 1వ తారీఖున మధ్యాహ్నం 1 గంట నుంచి ఈ పుష్కరాలు మొదలవబోతున్నాయండి, నర్మదా నది పుష్కరాలు. ఈ పుష్కరాలు ముఖ్యంగా ఈ నర్మదా నది జన్మస్థానం అయినటువంటి అమర్కంటక్ దగ్గర, ఆ నర్మదా నది పరివాహక ప్రాంతాలైనటువంటి నర్మదాపురం అండి, అంటే హౌషంగాబాద్ అంటారు. ఇది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంటుందండి. దీన్ని హౌషంగాబాద్ అనేవారు ఇదివరకు. ఈ హౌషంగాబాద్ ఒక 2 సంవత్సరాల క్రితం పేరు మార్చి దీన్ని నర్మదాపురంగా చేశారండి. ఇది ఇటార్సీ జంక్షన్, అంటే అతిపెద్ద రైల్వే జంక్షన్ అయినటువంటి ఇటార్సీ జంక్షన్కి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ నర్మదాపురం అనేది. ఇంకా అక్కడి నుంచి ఆ తర్వాత ఓంకారేశ్వరం అండి, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి ఓంకారేశ్వర దగ్గర ఉంటుందండి ఈ నర్మదా నది. ముఖ్యంగా ఈ నర్మదా నది పుష్కరాలు ముఖ్యంగా ఈ ఓంకారేశ్వర్లోనే జరుగుతాయండి. ఇకపోతే ఈ ఓంకారేశ్వర్ దాటిన తర్వాత ఓంకారేశ్వర్కి ఒక 66 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మహేశ్వర్, ఈ మహేశ్వర్లో కూడా పుష్కర స్నానం చేయొచ్చండి. ఈ 4 ఈ నర్మదా నదికి ముఖ్యమైన, నర్మదా నది పుష్కరాలకి ముఖ్యమైన ప్రదేశాలండి. మహేశ్వర్ అంటే మన గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలో ఉంటుందండి. ఈ శాతకర్ణికి పట్టాభిషేకం జరిగే ఘట్టం ఏదైతే ఉందో ఈ మహేశ్వరం ఘాట్లోనే తీశారండి. అది ఒకసారి చూడండి, ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుతుందండి మహేశ్వర్ ఎట్లా ఉంటుంది అన్నది. లేదంటే గూగుల్లో సెర్చ్ చేసినా ఈ మహేశ్వర్ గురించి తెలుస్తుందండి. ముఖ్యంగా ఓంకారేశ్వర్లో జరుగుతాయండి ఈ నర్మదా నది పుష్కరాలు. మే 2024 మే 1వ తారీఖు నుంచి 1వ తారీఖు మధ్యాహ్నం నుంచి 12 రోజుల పాటు ఈ పుష్కరాలు జరగబోతా ఉన్నాయండి. చాలా మందికి ఈ డేట్లో కొద్ది కాంట్రవర్సీ ఉందండి. ఎందుకంటే బుట్టేవారి పంచాంగంలోను, పెదపూర్ణయ్య గారి పంచాంగంలోను, పిడపత్తి పెదపూర్ణయ్య గారి పంచాంగంలోను ఏప్రిల్ 25 నుంచే పుష్కరాలను రాశారండి. ఈ బుట్టేవారి పంచాంగంలో పుష్కరాలు ఎప్పుడు ఒక 4-5 రోజుల ముందరే రాస్తారండి. ఆయన ప్రాచీన సూర్య సిద్ధాంతం ప్రకారం రాస్తారండి ఆయన. అందుకని ఈ రెండు పంచాంగాల్లో మాత్రం ఈ ఏప్రిల్ 25 నుంచి మే 7 వరకు జరుగుతాయని చెప్పేసి నర్మదా నది పుష్కరాలు ఉన్నాయండి. కాకపోతే చాలా రోజుల నుంచి, దాదాపు 16-17 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్నానండి. ఈ బుట్టేవారి పంచాంగం ప్రకారం అయితే జరగట్లేదండి పుష్కరాలు. ఈ పిడపత్తి చినపూర్ణయ్య గారి పంచాంగం ఏదైతే ఉందో, తర్వాత నేమానవారి పంచాంగం, మిగతా పంచాంగాల్లో సనాతన పంచాంగం ఏదైతే ఉందో ఆ పంచాంగాల్లో మాత్రం రాసినట్టే జరుగుతున్నాయండి. ఈ పంచాంగాలన్నిటిలోనూ మే 1 మధ్యాహ్నం 1 గంటకే గురుడు వృషభ రాశి ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి మే 1 మధ్యాహ్నం నుంచి పుష్కరాలు, అక్కడ నుంచి 12 రోజుల పాటు పుష్కరాలు జరుగుతాయని చెప్పేసి రాశారండి. ఈ వీడియో కొద్దిగా లేట్ అయిన కారణం కూడా ఈ పంచాంగాలన్నీ వచ్చిన తర్వాత చూసి వీడియో చేద్దామని చెప్పేసి ఆగానండి. అందుకనే కొద్దిగా లేట్గా వస్తుంది ఈ వీడియో. ఇక ఈ నర్మదా నది పొడవు వచ్చేసి 1312 కిలోమీటర్లు అండి. భారతదేశంలో ముఖ్యంగా అన్ని తూర్పుకు ప్రవహించే నదులు ఉన్నాయి, కానీ ఒక 3 నదులు మాత్రం పశ్చిమానికి ప్రవహిస్తాయండి. పశ్చిమానికి ప్రవహించి అరేబియా మహాసముద్రంలో కలుస్తాయి. అందులో పెద్ద నది ఈ నర్మదా నది అండి. ఈ నర్మదా నదికి రేవా నది, శాకర్ణి నది అని చెప్పేసి 2 పేర్లు ఉన్నాయండి.
దీని పొడవు వచ్చేసి 1312 కిలోమీటర్లు అండి. మధ్యప్రదేశ్లోని అమరకంటక్లో పుట్టి గుజరాత్లోని బారూచ్ వద్ద అరేబియా మహాసముద్రంలో కలుస్తుందండి. దీన్ని కంబట్ సంధి అని కూడా అంటారు. ఇదివరకే చెప్పాను ఇది. ఇక ఈ అమరకంటక్ ఎలాగ వెళ్ళాలి? ఈ అమరకంటక్ మన ఛత్తీస్గఢ్ రాజధాని అయినటువంటి రాయ్పూర్కి దాదాపు 230 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ అమరకంటక్ అనేది. మన ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ ఏదైతే ఉందో, అంటే రాయ్పూర్ దాటిన తర్వాత వచ్చే బిలాస్పూర్, ఈ బిలాస్పూర్కి కూడా దగ్గర 129 కిలోమీటర్లో ఉంటుందండి ఈ అమరకంటక్. ఈ అమరకంటక్ నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి పెంద్రా రోడ్ అండి. దీని రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి PND. ఈ పెంద్రా రోడ్డుకి 33 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ అమరకంటక్. ఈ అమరకంటక్ అనేది కొద్దిగా ఫారెస్ట్ ఏరియాలో ఉంటుందండి. అక్కడ పెద్దగా అకామిడేషన్ ఉండదండి. ఎవరైనా సరే ఈ అమరకంటక్ వెళ్ళేవారు రాయ్పూర్లో కానీ, బిలాస్పూర్లో కానీ, లేదంటే పెంద్రా రోడ్లో కూడా 3-4 హోటల్స్ ఉన్నాయండి అంతే. ఇక్కడ స్టే చేయవలసి ఉంటుందండి. ఇది అమరకంటక్ గురించి అండి. అమరకంటక్లో అమరకంఠేశ్వరుని ఆలయం, ఈ నర్మదా కుండలో స్నానం, ఇవన్నీ అమరకంటక్లో ఉంటాయండి. ఇవన్నీ మామూలుగానే ఉంటాయండి. ఇవన్నీ అమరకంటక్ వెళ్తే అక్కడ తెలిసిపోద్దండి. మామూలుగా ఒకరోజు అమరకంటక్లో, ఒకరోజు ఈ పుష్కర స్నానం అక్కడ చూడాల్సినవి ఒక హాఫ్ డేలో అయిపోతాయండి. ఇది ఈ అమరకంటక్ గురించి అండి. ఇంక ఈ అమరకంటక్ వెళ్ళేవారు బిలాస్పూర్ దగ్గర లేకపోతే రాయ్పూర్లో ఉన్నటువంటి భూతేశ్వర మహాదేవాలయం, జట్మయి ఘాటరాయణ ఆలయం, మహామాయ మందిర్, బోరందేవ్ మందిర్, ఇవన్నీ రాయ్పూర్కి మన బిలాస్పూర్కి దగ్గరలో ఉంటాయండి. ఈ రాయ్పూర్ని కేంద్రంగా చేసుకుని ఇవన్నీ చూసుకుంటా ఈ నర్మదా స్నానం చేయొచ్చండి. ఇది అమరకంటక్ వెళ్ళే వాళ్ళకి అనమాట అండి. ఒక 4-5 రోజులు అయితే సరిపోద్దండి అమరకంటక్ వెళ్ళే వాళ్ళకి. ఇకపోతే ఇక చాలా మంది వెళ్ళేది ఓంకారేశ్వర్. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం, సృష్టికి మూలం ఈ ఓంకారం అని చెప్తారండి. ఈ ఓంకారేశ్వర ఆలయం కూడా చాలా ఫేమస్. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం కాబట్టి దీనికి 137 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయం అండి. 2 జ్యోతిర్లింగాలు ఓంకారేశ్వరం వెళ్ళే వాళ్ళకి 2 జ్యోతిర్లింగాలు అయితే ఈ టూర్లో కలుస్తాయండి ఓంకారేశ్వరం వెళ్ళే వాళ్ళకి. సర్వసాధారణంగా ఏదైనా నదుల్లోనూ లేదంటే తీర్థాల్లోనూ స్నానం చేస్తే పుణ్యం అంటారు. కానీ ఈ నర్మదా నదికి మాత్రం ఒక ప్రత్యేకత ఉందండి. ఆ ప్రత్యేకత ఏదంటే దర్శనం మాత్రం చేత మోక్షాన్ని ప్రసాదించే నది అనమాట అండి నర్మదా నది. అంత విశిష్టమైన నది అండి. ఆ నదికి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం పుష్కరాలు రాబోతున్నాయి 2024లో. ఈ నర్మదా నది ఒడ్డుని చేసే దానం లేకపోతే జపం ఇవన్నీ కూడా 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తాయని చెప్పేసి మన పురాణాల్లో రాసి ఉన్నాయండి. అంతటి విశిష్టమైన నది అనమాట అండి నర్మదా నది. ఇక ఈ ఓంకారేశ్వరం ఎక్కడుంది? ఈ ఓంకారేశ్వరం కూడా మధ్యప్రదేశ్లోనే ఉండండి. ఫస్ట్ ఈ ఓంకారేశ్వరం వెళ్ళాలంటే ఉజ్జయిని చేరుకోవాలండి. ఈ ఉజ్జయిని మన విజయవాడ నుంచి ఒక 2-3 డైరెక్ట్ ట్రైన్లు కూడా ఉన్నాయండి. కాకపోతే అందులో సీట్లు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మద్రాసు నుంచి జైపూర్ వెళ్ళే ఎక్స్ప్రెస్ ఒకటి డైరెక్ట్ ఉజ్జయిని వెళ్తుందండి. ఆ తర్వాత తిరుపతి నుంచి స్పెషల్ ఒకటి ఉందండి, అది కూడా ఉజ్జయిని వెళ్తుంది. ఈ డైరెక్ట్ ట్రైన్లు అయితే ఒక 3-4 ట్రైన్లు మాత్రమే ఉన్నాయండి. అందుకని ఈ డైరెక్ట్ ట్రైన్లకి ఎక్కువ మందికి సీట్లు దొరకకపోవచ్చు. ఈ ఉజ్జయిని రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి UJ అనండి. ఇది భోపాల్ నుంచి కట్ అవుద్దండి. ఢిల్లీ వెళ్ళే మెయిన్ లైన్ ఏదవుతుందో ఆ మెయిన్ లైన్ నుంచి భోపాల్ నుంచి కట్ అయ్యి ఉజ్జయిని వెళ్తుందండి. ఇక రెండో ఆప్షన్ ఏంటంటే అండి, ఉజ్జయిని చేరుకోవడానికి ఇక్కడ నుంచి విజయవాడ నుంచి కానీ, వరంగల్ నుంచి కానీ, లేదంటే విశాఖపట్నం నుంచి కానీ భోపాల్ చేరుకోవడం అండి. భోపాల్ నుంచి ఉజ్జయిని 3.5 గంటల ప్రయాణం అండి. ఈ 3.5 గంటల ప్రయాణానికి ఉజ్జయిని చేరుకోవచ్చండి. ఉజ్జయిని చూసుకున్న తర్వాత ఉజ్జయిని నుంచి ఓంకారేశ్వరం దాదాపు బస్ జర్నీ 3.5 గంటలు పడుతుందండి. ఇది ఉజ్జయిని చేరుకునే వాళ్ళకి, అంటే ఉజ్జయిని ఓంకార వెళ్ళే వాళ్ళకి ఇదండి. అందుకే ఓంకారేశ్వరం వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఒక 66 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహేశ్వర్ కూడా వెళ్ళొచ్చండి. ఈ 3 చూడొచ్చు ఓంకారేశ్వరం వెళ్తే. ఈ 2 జ్యోతిర్లింగాలు కలుస్తాయి కాబట్టి నా సజెషన్ అయితే ఎక్కువ ఓంకారేశ్వరం వెళ్ళటం మంచిదండి. కాకపోతే క్రౌడ్ మీకు తెలిసిందే, పుష్కరాలంటే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఉజ్జయినిలో అయితే చాలా హోటల్స్ ఉన్నాయి, కానీ ఓంకారేశ్వరంలో చాలా తక్కువ ఉన్నాయండి హోటల్స్. తక్కువ అంటే బాగానే ఉన్నాయండి, కాకపోతే మన ఫ్లోటింగ్ తట్టుకునే అంత హోటల్స్ కష్టం అండి.
అందుకని ఉజ్జయిని కానీ ఇండోర్లో కానీ స్టే తీసుకునండి, అక్కడ నుంచి ఓంకారేశ్వరం వెళ్ళటం బెటర్ అండి. ఇది నా సజెషన్ మాత్రమే అండి. ఎవరైనా ఉజ్జయిని వెళ్లకుండా డైరెక్ట్ ముందు ఓంకారేశ్వరం వెళ్ళాలి అనుకుంటే ఇటార్సీ రైల్వే స్టేషన్లో దిగి అక్కడ నుంచి బొంబాయి రూట్లో ఉన్నటువంటి కాండవాని జంక్షన్ చేరుకోవాలండి. అక్కడ నుంచి ఓంకారేశ్వరం కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇటార్సీ నుంచి ఖాండవా జంక్షన్కి 3 గంటల జర్నీ ఉంటుందండి. ఇక ఉజ్జయినికి ఓంకారేశ్వరంకి మధ్యలో ఉంటుందండి ఇండోర్ పట్టణం అండి. ఇండోర్ కూడా చాలా పెద్ద సిటీ అండి. ఎవరైనా హైదరాబాద్ నుంచి కానీ విజయవాడ నుంచి కానీ ఫ్లైట్లో వెళ్ళి రావాలి అనుకున్న వాళ్ళకి ఇండోర్ చేరుకోవాలండి. ఇండోర్ చేరుకొని ఇండోర్ నుంచి ఓంకారేశ్వరం ఉజ్జయిని వెళ్ళొచ్చండి. ఇక చాలా తొందరగా, అంటే మాకు టైం లేదు, చాలా తొందరగా వెళ్ళొచ్చేయాలి, ఓన్లీ పుష్కర స్నానం చేసి వచ్చేయాలి, ఇవన్నీ మాకు సంబంధం లేదనుకున్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే అండి నర్మదాపురం. ఇది విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళే మెయిన్ రైల్వే లైన్ ఏదైతే ఉందో అండి, ఆ మధ్యప్రదేశ్లోని ఇటార్సీ అని ఉంటుందండి. ఈ ఇటార్సీ దగ్గర నుంచి కేవలం 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ట్రైన్ అయితే. లేదు బస్కి అయితే 21 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇటార్సీ నుంచి. ఈ విజయవాడ నుంచి కానీ వరంగల్ నుంచి కానీ ఇటార్సీకి చాలా ట్రైన్లు ఉన్నాయండి. మీరు డైరెక్ట్ నర్మదాపురం వెళ్ళాలంటే మన జీటీ గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఈ జీటీలో వెళ్ళొచ్చండి. అక్కడికి వెళ్ళి ఆ నర్మదాపురంలో ఘాట్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి. ఆ నర్మదాపురంలో స్నానం చేసేసి మళ్ళీ మీరు రిటర్న్ అయిపోవచ్చండి. మీకు వెళ్ళడం రావడం ఇవన్నీ ఒక 2 డేస్లో అయిపోతాయండి. ఎవరికైనా టైం లేకపోతే ఓన్లీ పుష్కర స్నానం చేయాలి అనుకున్న వాళ్ళకి ఈ నర్మదాపురం చాలా బెస్ట్ ఆప్షన్ అండి. ఇంకా ఉజ్జయిని ఓంకారేశ్వరం వెళ్ళే వాళ్ళకి మాత్రం ఒక 5 నుంచి 6 రోజులు టూర్ పెట్టుకుంటే మంచిదండి. ఫస్ట్ ఉజ్జయిని చేరుకున్న తర్వాత ఉజ్జయినిలో చాలా ఫేమస్ హారతి ఒకటి ఉందండి, అదే భస్మహారతి. ఈ భస్మహారతికి టికెట్లు బుక్ చేసుకోండి. నెల రోజుల ముందరే ఓపెన్ అవుతాయండి ఈ భస్మహారతి టికెట్లు. కేవలం 400 టికెట్లే ఉంటాయి. అది అయిపోతే మాత్రం అక్కడ లైన్లో ఉండి టికెట్లు తీసుకోవాలంటే అక్కడ 100 టికెట్లు ఇస్తారండి. 100 టికెట్లకి కొన్ని వందల మంది క్యూ ఉంటుందండి. ఎవరైనా భస్మహారతి చూడాలి అనుకుంటే ముందరే ఇది బుక్ చేసుకోండి. ఇక ఉజ్జయినిలో చూడాల్సిన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఒకసారి చెప్తానండి లిస్టు. మహాకాళేశ్వర మందిర్, ఇది అందరికీ తెలిసిందే అండి. 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం. ఈ మహాకాళేశ్వర మందిర్కి పక్కనే ఉంటుందండి హర్సిద్ధి మాత. ఈ హర్సిద్ధి మాత మందిర్ అండి. తర్వాత మూడోది వచ్చేసి గడ్కాళికా మందిర్. కాళిదాస్కి బీజాక్షరాలు, కాళికాదేవి రాసిన బీజాక్షరాలు ఏవైతే ఉన్నాయో ఈ గడ్కాళికా మందిర్లోనే రాశారని చెప్తారండి. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అండి ఇది. అంటే ఇక్కడ కొద్దిగా కాంట్రవర్సీ ఉందండి. హరసిద్ధి మాతాయే శక్తిపీఠం అని చెప్పేసి కొంతమంది అంటారు, గడ్కాళికాయే శక్తిపీఠం అని కొంతమంది అంటారండి. కాకపోతే వెళ్తున్నాం కాబట్టి ఆ కాంట్రవర్సీని పక్కన పెట్టి 2 దర్శించుకోవడం మంచిదండి. ఎందుకంటే ఈ హరసిద్ధి మాత మహాకాళేశ్వర జ్యోతిర్లింగ మందిరానికి పక్కనే ఉంటుందండి. ఒక 300-400 మీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ గడ్కాళిక మాత్రం ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. మహాకాళేశ్వర్ మందిరానికి ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. ఇకపోతే మంగళనాథ్ టెంపుల్ అండి, ఇది చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఎందుకంటే మన నవగ్రహాల్లో ఒక గ్రహం అయినటువంటి కుజగ్రహం పుట్టిన ప్రదేశంగా చెప్తారండి ఈ మంగళనాథ్ టెంపుల్ని. అందుకని ఎవరికైనా కుజదోషాలు ఉన్నా లేదంటే ఏదన్నా మ్యారేజ్ ఇబ్బందులు ఉన్నా ఈ మంగళనాథ్ టెంపుల్ మాత్రం దర్శించుకోండి. అక్కడ 2 రకాల పూజలు జరుగుతాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చేయించుకోండి. ఇక కాలభైరవ మందిరం అండి, ఇది కూడా చాలా ఫేమస్ మందిరం అండి. నేను ఫస్ట్ కాలభైరవుడికి మందు సీసాలు ఉంటాం ఇక్కడే చూశానండి. ఆ మందు పట్టుకెళ్ళి ఒక పాత్రలో పోసి కాలభైరవుడికి ఇస్తే లోపలికి తాగుతాడండి కాలభైరవుడు. ఇది చాలా కాలభైరవ టెంపుల్ కూడా చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఇంకొకటి సాందీపని ఆశ్రమం, శ్రీకృష్ణుల వారు చదువుకున్న ఆశ్రమం అనమాట అండి అది, ఈ సాందీపని మహాముని ఆశ్రమం. ఇది కూడా చాలా ఫేమస్ అండి. ఆ తర్వాత కొంతమంది ఋషులు తపస్సు చేసిన 2 గుహలు కూడా చూపెడతారండి. ఇదంతా ఒక రోజులో అయిపోయే టూర్ అండి ఇదంతా. తర్వాత ఉజ్జయిని కారిడార్, మన మోడీ వచ్చిన తర్వాత చాలా బాగా చేశారండి మోడీ గారు ఉజ్జయిని కారిడారు. విక్రమాదిత్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన రాజధాని కాబట్టి అవంతిక, ఉజ్జయినికి మరో పేరండి అవంతిక.
ఈ ఉజ్జయిని కారిడార్ను కూడా చూడొచ్చండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ఉజ్జయినిలో చూడాల్సిన ముఖ్యమైన టెంపుల్స్ అనమాట. టెంపుల్స్ ప్రదేశాలునండి. హరసిద్ధి మాతకి సాయంత్రం అయితే హారతి ఒకటి ఉంటుందండి, దీపాలు వెలిగిస్తారు, అది కూడా చాలా బాగుంటుందండి. ఇవన్నీ మళ్ళీ ఉజ్జయిని ఓంకారేశ్వర్ గురించి మళ్ళీ ఒక సెపరేట్గా విజువల్స్తో ఒక వ్లాగ్ చేస్తానండి. అది చూస్తే మీకు ఉజ్జయిని ఓంకారేశ్వరులు ఏమేమి చూడాలి ఏంటన్నది కళ్ళకు కట్టినట్టు ఉంటుందండి. ఆ వ్లాగ్ మాత్రం మిస్ కాకండి, ఎవరైనా పుష్కరాలకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే. ఇంకా ఓంకారేశ్వరంలో ఏం చూడాలంటే, ఓంకారేశ్వరంలో ఓంకారేశ్వర మందిరం ఉంటుందండి. నర్మదా నదికి అటుపక్క ఉంటుంది ఓంకారేశ్వర మందిరం, ఇటుపక్క మమలేశ్వర మందిరం ఉంటుందండి. ఓంకారేశ్వర మందిరాన్ని ఏమో ఎవరైతే మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూజిస్తారో, మమలేశ్వర మందిరాన్ని ఏమో దేవతలు పూజిస్తారని చెప్పేసి అక్కడ ప్రతీతి అండి. చాలా మంది ఓంకారేశ్వర మందిరాన్ని దర్శించుకుని వచ్చేస్తారండి. అక్కడ కాదండి, ఈ రెండు ఓంకారేశ్వరిని దర్శించుకోవాలి, మమలేశ్వర మహాదేవుని దర్శించుకోవాలండి. ఈ నర్మదాకి ఓ పక్కన ఓంకారేశ్వర మందిరం ఉంటుందండి, ఓ పక్కన మమలేశ్వర మందిరం ఉంటుందండి. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందండి డిస్టెన్స్. ఇకపోతే ఇంకా మూడోది ఎవరో చెప్పిందండి, గజానన మహారాజా ఆశ్రమం అని ఉంటుందండి. ఈ గజానన మహారాజా ఆశ్రమంలో కూడా ఒక పాలరాతితో కట్టిన గుడి ఒకటి ఉంటుందండి. మీరు ఆశ్రమంలో స్టే చేయకపోయినా పర్వాలేదండి, ఆ గుడిని మాత్రం చూసిరండి, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఆ గుడి. ఈ గజానన మహారాజా ఆశ్రమం కూడా చాలా పీస్ఫుల్గా చాలా అందంగా ఉంటుందండి. ఒకవేళ మీకు దొరికితే అక్కడ స్టే చేస్తే ఇంకా చాలా బెటర్ అండి. ఈ గజానన మహారాజా ఆశ్రమంలో స్టే చేస్తే గనక ఒక మంచి అనుభూతిని పొందుతారండి మీరు ఓంకారేశ్వరంలో. ఇది ఓంకారేశ్వరంలో చూడాల్సినవి అండి. ఇంకా ఓంకారేశ్వర నర్మదా నది పరిక్రమ అని ఉంటుందండి. ఒక 4 కిలోమీటర్ల పరిక్రమ ఉంటుంది. నడిచి వెళ్తే మాత్రం ఒక 6 గంటలు 7 గంటలు టైం పట్టుద్దండి. అట్లా కాకుండా వీళ్ళు నర్మదా నదిలోనే బోట్లో తీసుకెళ్తారండి, అదైతే ఒక అరగంట గంటలే అయిపోతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నర్మదా నది పరిక్రమ కూడా చేయొచ్చు. అంటే పెద్ద పరిక్రమ ఉంటుందండి, అది దాదాపు చాలా కిలోమీటర్ల దూరం ఉంటుందండి. ఇది షార్ట్ కట్లో చేసే పరిక్రమ అని చెప్తా ఉన్నాను. ఇక మహేశ్వర్, ఈ మహేశ్వర్ అంటే ఒకటే టెంపుల్ ఉంటుందండి, ఒకే ఘాట్ ఉంటుంది. ఇది కూడా చూడాల్సిన ప్రదేశమే, కానీ మరీ అంత ముఖ్యమైనది అయితే ఏం కాదండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఓంకారేశ్వర్కి ఒక 66 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మహేశ్వర్ని కూడా సందర్శించవచ్చు. ఇది ఈ నర్మదా నది పుష్కరాలకి ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఈ వ్లాగ్ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.